మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్కు వివరించారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మంది రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను న్యూజివేడ్ కాలేజ్ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి మంత్రి లోకేష్ను కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నూలకపేట ఎంపీయూ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దృష్టికి తీసుకువెళ్లారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన తనకు తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాబు, కె మౌనిక విజ్ఞప్తి చేశారు. వికలాంగుడినైన తనకు 40 ఏళ్లు వచ్చినా ఉద్యోగం రాలేదని, గత ప్రభుత్వంలో నష్టపోయానని, జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి శ్రీనివాసరావు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాశ్వత నివాసం లేనందున తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధారంగా నగర్కు చెందిన ఎర్రంశెట్టి సీతారాములు, బొంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని, దాన్ని ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలనుకొండ రాజేశ్వరి లోకేష్ను కలిసి కోరారు. ఎయిమ్స్కు ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మరుతమ్మ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసానిచ్చారు.